అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు సృజనాత్మక నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ను, కోజికోడ్ను ఎంపిక చేశారు. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ UNCNN జాబితాలో మన దేశంలోని మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్ను, కేరళలోని కోజికోడ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు కల్పించారు. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధిని, ప్రణాళికల్ని అమలు చేయడంతో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో ఈ సందర్భంగా తెలిపింది. అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం, వరల్డ్ సిటీ డేగా సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్యంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారు. తాజా జాబితాలో ఖాట్మండ్, రియో డి జెనెరో వంటి నగరాలు కూడా ఉన్నాయి. కొత్త వాటితో కలిపి UNCN జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నట్లు యునెస్కో వెల్లడించింది. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో తదుపరి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఎన్నికయ్యారు. ఈ పదవికి సైమా వాజెద్ నేపాల్కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీపడ్డారు. బుధవారం ఢిల్లీలో జరిగిన రీజనల్ కమిటీ సమావేశంలో దీనిపైన ఓటింగ్ జరిగింది. వాజెద్కు 8 ఓట్లు, ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి. బంగ్లాదేశ్, నేపాల్, భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, తైమోర్, లెస్తేలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్యదేశాలుగా ఉన్నాయి. స్క్రాప్ నుంచి మరో 500 కోట్లు, 1.54 లక్షల చదరపు అడుగుల కార్యాలయం స్థలము అందుబాటులోకి వచ్చింది. స్వచ్ఛతా కార్యక్రమంపైన కేంద్రం వెల్లడిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమం అనేది సత్ఫలితాలను ఇస్తుంది కాబట్టి అక్టోబర్ 2వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించిన 3వ విడత కార్యక్రమం భారీగా ఆదాయంతో పాటు కార్యాలయ స్థలాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. స్క్రాప్ను విక్రయించడం ద్వారా 500 కోట్లు సమకూరాయి. 1.54 లక్షల చదరపు అడుగుల కార్యాలయం సంస్థలం అందుబాటులోకి వచ్చింది. సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఈ ప్రకటనలో వెల్లడించాడు. 2021లో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 3 విడతల్లో 1100 కోట్ల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి సమకూరినట్టు తెలిపారు. భారత సంతతి రచయిత్రి నందిని దాస్కు 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది. ప్రపంచంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తున్నందుకు గాను ఆమెకు 25,000 పౌండ్లు, సుమారు 25 లక్షల బహుమతిని ప్రదానం చేశారు. ఆమె రచించిన కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తకం దీనికి ఎంపికైంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమె ఆంగ్ల భాష ప్రొఫెసర్గా ఉన్నారు ప్రస్తుతం. బ్రిటన్కు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఇంపీరియల్ కాలేజ్ లండన్ భారత విద్యార్థుల కోసం భారీ స్కాలర్షిప్ల కార్యక్రమాన్ని ప్రకటించింది. ద ఫ్యూచర్ లీడర్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్కు చెందిన ప్రతిభ గల 30 మంది మాస్టర్ స్కాలర్షిప్ విద్యార్థులకు ప్రోత్సహించనుంది. ఈ కార్యక్రమంలో 15 మంది పురుషులు, 13 మంది మహిళా విద్యార్థులకు ప్రయోజనం దక్కనుంది. భారత సైంటిస్టుల కోసం ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. భిన్న నేపథ్యాలు కలిగిన అత్యంత ప్రతిభావంతులను ఆకట్టుకోవడానికి, వారికి అభ్యున్నతికి మద్దతివ్వడానికి మేము కట్టుబడి ఉన్నామంటూ ఇంపీరియల్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ పీటర్ హాయ్నెస్ బుధవారం వెల్లడించాడు. సాధారణ రక్త పరీక్షలో క్షయవ్యాధిని నిర్ధారించడానికి కొత్త విధానాన్ని కనుక్కున్న LMU పరిశోధకులు సాధారణ రక్త పరీక్షలో చిన్నారుల్లో క్షయవ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించే ప్రక్రియను తాము కనుగొన్నట్లు జర్మనీ పరిశోధకులు తెలిపారు. వీరి అధ్యయనాన్ని లాన్సెట్ జర్నల్లో ప్రచురించింది.
క్షయవ్యాధితో ఏటా ప్రపంచవ్యాప్తంగా 2,40,000 మంది చిన్నారులు చనిపోతున్నారు. 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో మరణానికి దారితీసే తొలి 10 వ్యాధుల్లో ఇదొకటి. ఈ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన క్షయవ్యాధిని తరచుగా తప్పుగా నిర్ధారణ చేయడం లేదా సకాలంలో నిర్ధారణ చేయలేకపోవటం, కఫం లేదా శ్లేష్మం విశ్లేషణల ద్వారా క్షయవ్యాధిని నిర్ధారిస్తారు. చిన్నారుల నుంచి ఈ నమూనాను తీసుకోవడము చాలా కష్టం. అందుకే జర్మనీకి చెందిన లుడ్విగ్ మాక్స్ విలియం యూనివర్సిటీ LMU యూనివర్సిటీ పరిశోధకులు ఈ సులభమైన వేగవంతమైన రక్త నమూనా పరీక్షపైన అధ్యయనం చేశారు. ఈ పరీక్షలో వేలుకొన నుంచి సులభంగా రక్త నమూనాను తీసుకోవచ్చు. ఫలితంగా కూడా త్వరగా లభిస్తుంది ఫలితాలు. ఈ అధ్యయనాన్ని భారత సహా మరికొన్ని దేశాల మధ్య భాగస్వాముల సహకారంతో లుడ్విగ్ మాక్స్ విలియం యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. జన్యు పరీక్షలతో కూడా క్షయను చికిత్స చేయవచ్చని అంటున్నారు. ఔషధకులను తట్టుకునే మొండి క్షయ నయం చేసే ప్రక్రియతో కొత్త విధానాన్ని కనుగొన్నామని IIT బాంబే అనుబంధ అంకుర సంస్థ హెస్టెక్ అనలిటిక్స్ తెలిపింది. పూర్తి స్థాయి జన్యు చట్రంలో రోగిలోని జన్యువులను విశ్లేషించి ఏ ఔషధాలను క్షయ బ్యాక్టీరియా నిరోధిస్తుందో సమగ్ర నివేదికను రూపొందిస్తాం. దీనివల్ల రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న విషయంలో స్పష్టత ఏర్పడుతుందంటూ IIT బాంబే అనుబంధ సంస్థ అయిన హెస్టెక్ అనలిటిక్స్ ఈ సందర్భంగా తెలిపారు. వీళ్ళు అమెరికాలో అరుదైన శస్త్రచికిత్సలో ఒకటిగా వార్తల్లో నిలిచింది పంది గుండెను అమర్చిన వ్యక్తి. ఇతను లారెన్స్ ఫౌసెట్, 58 సంవత్సరాలు. సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను వైద్యులు శస్త్రచికిత్స చేసి ఇతనికి అమర్చారు. 40 రోజుల తర్వాత ఆ గుండె వైఫల్యం చెందటంతో లారెన్స్ ఫౌసెట్ అక్టోబర్ 30న మృతి చెందినట్లు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. తొలుత నెల రోజుల పాటు ఆ గుండె మెరుగ్గానే పనిచేసిందని, ఆ తర్వాత నుంచి క్షీణించడం మొదలైందని పేర్కొన్నారు. గతేడాది ప్రపంచ వైద్య చరిత్రలోనే మొదటిసారిగా డేవిడ్ బెన్నెట్ 57 సంవత్సరాల వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేసి పంది గుండెను అమర్చారు. అతడు సుమారు 2 నెలలు మాత్రమే జీవించాడు. అంతరిక్ష కేంద్రం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక అరుదైన ఫోటోగ్రాఫ్ను రిలీజ్ చేసింది. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దక్షిణ స్లోవేకియాలోని ఫిలకోవో నుంచి చంద్రుడి ముందు వైపున బుధవారం ఇలా దర్శనమిస్తూ ఒక ఫోటోని రిలీజ్ చేసింది. బజ్ బాల్, ఈ పేరు వినగానే మనకి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టే గుర్తొస్తుంది. ఎందుకనగా మెక్కలం కోచింగ్లో ఆ జట్టు భయమన్నది లేకుండా దూకుడుగా ఆడుతూ టెస్ట్ క్రికెట్లో సరికొత్త నిర్వచనం చెప్తుంది. ఇప్పుడు బజ్ బాల్ అనే పదాన్ని కోలిన్స్ నిఘంటువులలో చోటు దక్కించుకుంది. బెరుకు లేకుండా టెస్ట్ కోచ్ మెక్కలం శిక్షణలో ఇంగ్లాండ్ పురుషుల జట్టు అందిపుచ్చుకున్న సాహసోపేతమైన శైలి, ఆట తీరు అనే అర్థం వచ్చేలా ఈ పదాన్ని బజ్ బాల్ అనే పదాన్ని సృష్టించారు. ఈ పదాన్ని కోలిన్స్ అనే సంస్థ విడుదల చేసే నిఘంటువుల్లో ఈ బజ్ బాల్ అనే పదాన్ని చోటు కల్పించింది. వాంకడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దిగ్గజానికి ప్రేమతో ఈ విగ్రహావిష్కరణ చేశారు. సొగసైన బ్యాటింగ్తో, కళ్ళు తిప్పుకోనివ్వని షాట్లతో, బౌలర్లపై ఆధిపత్యంతో ప్రపంచ క్రికెట్ను ఏలిన దిగ్గజం సచిన్ టెండూల్కర్. ముంబై క్రికెట్ సంఘం MCA ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమానాన్ని అందించింది. ప్రతిష్టాత్మక వాంకడే స్టేడియంలో సచిన్ కాంస్య విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. బుధవారం అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టేడియంలో సచిన్ పేరుతో ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బౌలర్ తల మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడుతున్నట్లుగా, ఎడమకాలు ముందుండి శరీరం కాస్త వంగినట్లు, బ్యాట్ ఆకాశం వైపు ఉన్నట్లుగా సచిన్ భంగిమ ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ విగ్రహం లాంటి చిన్న ప్రతిమను సచిన్ టెండూల్కర్కు అందజేశారు. ఈ సందర్భంగా తన సొంత మైదానం వాంకడేతో ఉన్న అనుబంధాన్ని సచిన్ పంచుకున్నాడు.
1983లో వెస్టిండీస్ ఇండియాకు మధ్య పోరు చూసేందుకు తొలిసారి 10 ఏళ్ల వయసులో వాంకడేకి వచ్చానని, అది కూడా టికెట్ లేకుండా మ్యాచ్ చూశానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో సచిన్ కుటుంబ సభ్యులు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఐసీసీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జైషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు తదితరులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. బంగాళాఖాతం జలాల్లో భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకపై నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు నేవీ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. రక్షణ పరిశోధక సంస్థలు రూపొందించిన క్షిపణి తన లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా సఫలీకృతమైనట్లు తెలియజేశారు. నౌకపై నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణిని మనం చిత్రంలో చూడవచ్చు. జలవనరుల సంరక్షణ పైన నేడు విశాఖలో సదస్సు జరుగుతుంది. 90 దేశాల నుంచి దాదాపుగా 500 మంది ప్రతినిధులు రానున్నారు. జలవనరుల సంరక్షణ పైన అంతర్జాతీయ సదస్సు గురువారం విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. వ్యవసాయ రంగం నుంచి ఎదుర్కొంటున్న నీటి కొరతకు పరిష్కారాల మార్గాలను ప్రధాన అంశంగా చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ICID, ఇండియన్ నేషనల్ కమిషన్ అండ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ INCID ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. గురువారం ఉదయం ఈ సదస్సును సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్ టుడు, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు. రాడిసన్ బ్లూ హోటల్ వేదికగా ఈ నెల 8 వరకు జరగనున్న ఈ సదస్సుకు 90 దేశాల నుంచి 500 మంది ప్రజాప్రతినిధులు హాజరు అవుతున్నారంటూ అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము రవాణా శాఖ మంత్రిత్వ శాఖలో 2022 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అంశంలో తదితర విషయాలను తెలియజేశారు. 2021లో 21,315 రోడ్డు ప్రమాదాలు తెలంగాణ దేశంలో 8th ప్లేస్లో ఉండగా 2022లో ఈ సంఖ్య 21,619కి పెరిగింది. 64,105 ప్రమాదాలతో తమిళనాడు గత ఏడాది దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గత ఏడాది దేశంలో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 4.7% ఈ తమిళనాడు రాష్ట్రంలోనే చోటు చేసుకున్నాయి. గతేడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో 7,559 మంది మరణించారు. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే 10వ స్థానంలో ఉండగా 22,595 మరణాలతో ఉత్తరప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలో వంపులు లేని రోడ్ల మీద 15,927 మంది ప్రమాదాల్లో 5,689 మంది మరణించగా 14,772 మంది గాయపడ్డారు. వంపు ఉన్న రోడ్లపైన 1,647 ప్రమాదాలలో 632 మంది మరణించగా 1,703 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్లపై గల్లంతు వల్ల గుంతల వల్ల 153 ప్రమాదాలు జరగగా 40 మంది మరణించారు. 129 మందికి గాయాలయ్యాయి. జంక్షన్ల వద్ద 2,542 ప్రమాదాలు జరిగితే రాష్ట్రం దేశంలో 6వ స్థానంలో ఉంది. టీ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదాల్లో 891 మరణాలతో దేశంలో 4th ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. 4,012 మంది పాదాచారుల ప్రమాదాలకు గురికాగా 1,450 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,657 ద్విచక్ర వాహనాల ప్రమాదాలు జరిగాయి. వీటిలో 3,977 మంది మరణించారు. 1,075 ఆటో ప్రమాదాలలో 334 మంది దుర్మరణం పాలయ్యారు. 3,057 కారు ప్రమాదాలలో 588 మంది మృతి చెందారు. 1,119 మంది లారీ ప్రమాదాలలో 397 మంది ప్రాణాలు వదిలారు. 385 బస్సు ప్రమాదాలలో 98 మంది మరణం, 49 మంది తీవ్ర గాయం, 424 మంది స్వల్పంగా, మొత్తంగా 473 మంది గాయపడ్డారు. మితిమీరిన వేగం వల్ల 18,395 ప్రమాదాలలో రాష్ట్రం 7th ప్లేస్లో ఉంది. దీనిలో 6,592 మరణాలు సంభవించాయి. దీనిలో 9th ప్లేస్లో ఉంది తెలంగాణ. మద్యం మత్తు వల్ల 797 ప్రమాదాలు జరగగా 190 మంది మరణించారు. 1,278 మంది లైసెన్స్ లేని వారు ప్రమాదాలకు కారణమయ్యారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల 2,190 మంది మరణించారు.
వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేకపోవడం వల్ల 773 మంది చనిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 271 మంది డ్రైవర్లు, 364 మంది ప్రయాణికులు మరణించారు. వయసుల వారీగా ఒకసారి ఈ కేంద్రం విడుదల చేసిన లిస్టును చూసినట్టయితే 18 సంవత్సరాల లోపు మరణాలు ప్రమాదాలలో 306, 18 నుంచి 25 మధ్య 1214, 25 నుంచి 35 మధ్య 1993 మంది, 35 నుంచి 45 సంవత్సరాల వారు 1991 మంది మరణించారు. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య 1441 మంది మరణించారు. 60 సంవత్సరాల పైబడిన వారు 580 మంది, వయసు తెలియని వ్యక్తులు 26 మంది మరణించారు. మొత్తంగా చూసినట్టయితే 7,559 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించడంతో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విజయవంతంగా అందరికీ అందించింది. వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్ అందుకున్న వారు 2023లో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్తో కలిసి 23 మందికి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలని 4 వైఎస్ఆర్ సాఫల్య అవార్డులు అందించారు. దీంట్లో జగన్ తల్లి విజయమ్మ వైఎస్ఆర్ అవార్డు గ్రహీతలతో ముందు వరుసలో ఉన్నారు. కోట సచ్చిదానందచారి, తలిశెట్టి మోహన్, ఎడ్ల గోపాలరావు, డాక్టర్ వైవి మల్లారెడ్డి, బెజవాడ విల్సన్ సామాజిక కార్యక్రమవేత్త, పాంగి వినీత, మహాజన్ కరణం మల్లీశ్వరి కూడా ఈ అవార్డు అందుకుంది. నిర్మల హృదయ భవన్ ప్రతినిధి కోన సన్యాసి, రావు బాలసరస్వతి కుమారుడు సూర్యారావు, ఎస్వి రామారావు, కుసుమ శ్యామ్మోహన్ రావు, డాక్టర్ ఈసి వినయ్ కుమార్, కె హనుమంతరెడ్డి, గోవిందరాజ్ చక్రధర్, డాక్టర్ జి సమరం వైద్య విభాగంలో, డాక్టర్ ఇండ్ల సుబ్బారెడ్డి, పుల్లెల గోపిచంద్ సతీమణి లక్ష్మి, అట్టాడ అప్పలనాయుడు, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, ఖదీర్ బాబు, బేదవోలు రామబ్రహ్మం, ఖలీషాబి మహబూబ్, షేక్ మహబూబ్ సుబాని, చిగిచెర్ల కృష్ణారెడ్డి, తల్లావజ్జల శివాజీ, ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ తదితరులు అందరికీ వైఎస్ఆర్ లైఫ్ ద టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ను అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలను పెంపొందించేందుకు 3 ప్రాజెక్టులను బుధవారం ఇరు దేశాల ప్రధానులు అయిన నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో త్రిపురలోని నిశ్చంతపూర్, బంగ్లాలోని గంగసాగర్ను కలిపే కీలక రైలు మార్గం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాను కలిపే తొలి రైలు మార్గం ఇదే కావడం గమనార్హం. బంగ్లాదేశ్ భారత్ మధ్య సహకారం విజయవంతమైంది. కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గత 9 ఏళ్లలో ఇరు దేశాలు కలిసి పనిచేశాయి అని ప్రధాని తెలిపారు. 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గం, బంగ్లాదేశ్లోని రాంపాల్లో మైత్రి సుసల్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రధానులిద్దరూ ఈ సందర్భంగా ప్రారంభించారు. సెమీస్ కోసం జరుగుతున్న ప్రపంచ క్రికెట్ మ్యాచ్లో నేడు శ్రీలంకతో తలపడనున్న భారత్, ఈ మ్యాచ్ ఇండియా గెలిచినట్టయితే అధికారికంగా సెమీస్లోకి అడుగు పెట్టడానికి అవకాశాలున్నాయి. 7 వన్డేల్లో మాథ్యూస్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందులో 2 డకౌట్లున్నాయి. మరే బౌలర్ ఇతన్ని ఈ ఫార్మాట్లో ఇన్నిసార్లు అవుట్ చేయలేదు. మాథ్యూస్ బౌలింగ్లో రోహిత్ సగటున 14.71 మాత్రమే ఉన్నాయి. 9 ప్రపంచ కప్లో భారత్ శ్రీలంక తలపడ్డాయి. చెరో 4 విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. 34 ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి అవసరమైన పరుగులు. అది సాధిస్తే అత్యధిక సార్లు ఒక ఏడాదిలో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ 11 సరసన ఈ మ్యాచ్తోని చేరే అవకాశం ఉంది. పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ అథ్లెట్ల చారిత్రాత్మక ప్రదర్శన దేశం గర్విస్తుందంటూ ప్రధాని మోదీ అన్నారు. చైనాలో హాంగ్జౌలో ముగిసిన ఈ క్రీడల్లో మన పారా అథ్లెట్లు రికార్డు స్థాయిలో
111 పతకాలను సాధించారు. బుధవారం పారా అథ్లెట్లతో మోడీ ముచ్చటించారు. ఈ సందర్భంగా 2 చేతులు లేకున్నా కాలితో విల్లు ఎత్తి నోటితో నారి లాగి 2 స్వర్ణాలు సహా 3 పతకాలు సాధించిన ఆర్చర్ శీతల్ తలపైన ఆప్యాయంగా నిమిరారు. శీతల్ జమ్మూ కాశ్మీర్కు చెందిన క్రీడాకారిణి. ఈ అథ్లెట్లు దేశానికి ప్రేరణగా నిలిచారని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ బంగారు పతకం సాధించాడు. కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం నాడు పురుషులు 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో 463.5 పాయింట్లతో తోమర్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. చైనా క్రీడాకారులు తియాన్ 462.7 రజతం, డు లిన్షు 450.3 కాంస్యం నెగ్గారు. టీం విభాగంలో తోమర్, స్వప్నిల్ కుషాలే, అఖిల్ షెరాలతో కూడిన భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు బుద్ధభూమి వందన యాత్ర పేరుతోనూ సదస్సును నిర్వహిస్తున్నారు. నాగార్జునకొండ బుద్ధవనాన్ని 12 దేశాలకు చెందిన బుద్ధిస్టు స్కాలర్లు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సీనియర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సుశీల్ మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు బుద్ధభూమి వందన యాత్ర సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భారత్తో పాటు థాయిలాండ్, తైవాన్, కంబోడియా, శ్రీలంక, మలేషియా, భూటాన్, జపాన్, లావోస్, వియత్నాం, దక్షిణ కొరియా, నేపాల్కు చెందిన బుద్ధిస్టు స్కాలర్లు పాల్గొన్నారు. 33 మంది సభ్యుల బృందం బుద్ధవనాన్ని సందర్శించినట్టు పేర్కొన్నారు. స్థానిక పర్యాటక శాఖ గైడ్ సత్యనారాయణ, ఎస్ఐ సంపత్ వీరిలో ఉన్నారు. ఇవి నవంబర్ 2కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.